రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పటి నుండి నేను ప్రతిరోజు కాకుండా వారంలో కొన్ని రోజులు మాత్రమే వీడియోలని అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. అవి లాంగ్ వీడియోలు కావచ్చు లేదా షార్ట్స్ ఏదైనా కావచ్చు. మరి మీరు నా ఈ ఐడియాకి సపోర్ట్ చేస్తారని, నా వీడియోలని ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండి ఇంకా మంచి మంచి విషయాలతో, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన, ఇందులో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ప్రతిదీ ప్రశ్నిస్తూ నా ఛానల్లో వారంలో కొన్ని వీడియోలు ఉంటూనే ఉంటాయి. మీరు ఈ వీడియోలని ఆదరిస్తారని నేను అనుకుంటాను. మరి మనము వీడియోలకి వెళ్ళే ముందు మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే, తెలంగాణకి ఆంధ్ర బాబు ఎలా అన్యాయం చేసే స్కెచ్ వేస్తున్నాడనే దానికి సంబంధించి కొద్దిగా మాట్లాడి మీకు ఇన్ఫామ్ చేయాలనుకుంటున్నాను. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే 2014 జూన్ 2 నుండి మనకు తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుండి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం వరకండి, ఎందుకు హ్యాపీగా మన తెలంగాణ మనకొచ్చి మంచిగా మన తెలంగాణలో బతుకుతున్నాము. తెలంగాణ వాళ్ళుగా గల్లా ఎత్తి బతికినటువంటి మనము, అన్ని రంగాలలో కూడా టాప్లోకి వెళ్ళినటువంటి మనము. అదేంటో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము మనం తెలంగాణలో ఉన్నామా లేదా ఈ తెలంగాణపై ఎవరి పెత్తనమైన నడుస్తుందా అన్న అనుమానము కలుగుతుంది. ఎవరి పెత్తనం అనేది అందరికీ తెలుసు. అది ఇండైరెక్ట్గా తిరిగి ఆంధ్ర పాలకుల పెత్తనం అనేది తెలంగాణలో మళ్ళీ మొదలైనటువంటి సూచనలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఏజెంట్ కానీ, ఏదైతే పేరు మోసినటువంటి మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో, మరి ఆంధ్ర బాబుకి తొత్తుగా మారాడా అన్న విషయాలు కూడా ప్రజలలో చర్చ జరుగుతుందండి. మరి ఏది ఏమైనా ఇంకా ఈ ఆంధ్ర బాబులకి తొత్తులుగా మారి మన తెలంగాణని అన్యాయం చేయాలని చూసినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులను ఎప్పటికప్పుడు ఎండగట్టి తెలంగాణ సమాజం ముందు నిలబెట్టకపోతే మన తెలంగాణ సమాజము తిరిగి ఆంధ్ర పాలకుల చేతిలోకి వెళ్ళడం మాత్రం ఖాయమండి. ఇక్కడ నేను ఒక విషయం సంబంధించి ఇప్పుడు ఇది చెప్పదలుచుకున్నాను. మరీ ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి వరద జలాలపైనే కడుతున్నామని చెప్పేసి బాబు చెప్తున్నప్పటికీ ఈ ప్రాజెక్టు విషయంలో ఇక్కడ ఒక బీఆర్ఎస్ మాత్రమే స్పష్టంగా బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దానితో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే, మరి పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణలో మిగిలిన ప్రతిపక్షాల పార్టీలైనటువంటి బీజేపీ, కమ్యూనిస్టులు మాత్రము మెల్లగా ఆంధ్రాకే సపోర్టుగా, బాబుకు సపోర్టుగా ఒత్తాసు పలుకుతున్నట్టుగా కనబడుతుంది. పేరుకు మాత్రమే వ్యతిరేకించినట్టుగా కనబడుతున్నా ఇందులో ఇండైరెక్ట్గా వీళ్ళ సపోర్ట్ అంతా కూడా బనకచెర్లకే ఉన్నదండి. మరి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలైతే ఇక్కడ ప్రతిపక్ష పార్టీల పాత్రకు కంటే ఎక్కువగా కాంగ్రెస్ని వెనుకేసుకొచ్చే పాత్రను పోషిస్తున్నాయని కనబడుతుంది. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణలో ఈరోజు స్పష్టంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది అనేది అందరికీ తెలిసిన విషయము. మరీ ముఖ్యంగా ఈ బీజేపీ, సిపిఐ ఇంకా ఇతరత్ర ఏదైతే పార్టీలు ఉన్నాయో కాళేశ్వరం విషయంలో, కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని నిర్మాణం చేసి తిరిగి కాళేశ్వరాన్ని బాగుపరుచుకొని తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత పాలకపక్షం పైన ఉంది. కానీ దీన్ని ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా చూపెడుతూ తెలంగాణలో గోదావరి నదీ జలాలను వినియోగించుకునే హక్కు ఉన్నప్పటికీ గోదావరి నదీ జలాలను సరిగ్గా వినియోగించుకోకుండా, అంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి ఉపయోగపడాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? ఇటు కృష్ణా జలాల విషయంలో కూడా అలానే ఉంది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారండి, 1000 టీఎంసీలు గోదావరి చాలు, 500 టీఎంసీలు కృష్ణా జలాల్లో వాటా చాలని. నువ్వెవరు అలా చెప్పడానికి? సిడబ్ల్యూసీ ఏమైనా నిర్ణయించిందా?
రేపు ఈ విధమైన అలాట్మెంట్లు అవుతే తెలంగాణ సమాజానికి ఇంకా నీటి అవసరాలు ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటిది? గోదావరి పైన రమారమి మనకు కంపల్సరిగా 1500 టీఎంసీల వాటరు వినియోగం కావాల్సిందే. అదేవిధంగా కృష్ణా జలాలపైన కూడా దాదాపుగా కృష్ణా గోదావరి జలాలని మనము సిడబ్ల్యూసిలో మన హక్కుగా ఎంత వాటా రావాలో దాన్ని తీసుకొని ఆ వాటా ప్రకారము ఇక్కడ ప్రాజెక్టులను నిర్మించి రిజర్వాయర్లని అనుసంధానం చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా సస్యశ్యామలం చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చి ఏ ప్రభుత్వం అయినా కావచ్చండి, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యంగా కదలాలే తప్పించేసి ఆంధ్ర పాలకుల చేతిలో మీరు కీలు బొమ్మలుగా మారితే మాత్రం తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము, మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు, బాబు శిష్యుడని చెప్పుకునే మన ముఖ్యమంత్రి గారు, బాబు డైరెక్షన్లో నడుస్తున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి మన దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ కాకుండా మిగిలిన ప్రతిపక్షాలు ఎవరైనా కావచ్చండి, తెలంగాణ సమాజాన్ని ఎలా అన్యాయం చేయాలని చూస్తున్నారో ప్రతి విషయంలో నేను మునుముందు ఒక్కొక్కటిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ముందుగా చెప్పేది మాత్రం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాత్రం తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. బనకచెర్ల ప్రాజెక్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఇటు పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు సమర్థవంతంగా అడ్డుకోకపోతే మాత్రం రేపు తెలంగాణ సమాజము చాలా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి ఇది పాలక ప్రతిపక్షాలు బాగా ఆలోచించి తెలంగాణ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లు దినేష్ గంగసాని.